హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ సంధ్యా కృష్ణ. సో ఈరోజైతే ఒక మంచి ప్లేస్కి అయితే మీకు పిలుచుకోపోతున్నాను. సో అది ఏ ప్లేస్ అంటే ఎక్కడ మనం వెళ్తే మనశ్శాంతి పొందుతామో ఆ ప్లేస్ అనమాట. అది ఎక్కడో కాదండి, శ్రీ మంత్రాలయం అనమాట. మంత్రాలయంకి మేము అనుకోగానే వెళ్ళలేము, అతను పిలిస్తేనే మనం వెళ్ళగలము అనేదానికి బెస్ట్ ఉదాహరణ మేమే అనుకుంటాను. ఎందుకంటే నేను వెళ్ళి 6 ఇయర్స్ బ్యాక్ అయిందనమాట. 6 ఇయర్స్ నుంచి ఇప్పుడు దాకా నేను మధ్యలో ఎన్నోసార్లు ట్రై చేసినా గాన ఏదో ఒకటి అడ్డంకులనమాట. అతని దగ్గర వెళ్ళలేకపోతున్నాను. సో నాకి అతని దగ్గర వెళ్ళాలని ఎందుకు అంత ఎక్కువ ఇష్టమంటే, అతని దగ్గర వెళ్తే అదేదో ఒక నెమ్మది అనిపిస్తదనమాట. అది నేను చెప్పలేని ఫీలింగ్ అనమాట రియల్‌గా. అతని పవర్ అలాంటిది నిజమే. అది నేను 6 ఇయర్స్ బ్యాక్ ఎక్స్‌పీరియన్స్ చేశాను. మళ్ళీ నేనది వెళ్ళాలి అనుకుంటున్నాను గానీ వెళ్ళలేకపోయాను. ఇంకా ఇప్పుడైతే వెళ్ళే అదృష్టం కలిగింది నాకి. ఇంకా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చానా బావుంటుంది. ఇంకా నచ్చుతదనేసి అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మేము మార్నింగ్ 10:30, 11కి మేము మా హొస్పేట్ ఇడిసామనమాట. హొస్పేట్ నుంచి దగ్గర దగ్గర మనకి మంత్రాలయము 5 అవర్స్ అవుతుంది జర్నీ. ఇంకా ఈ ఎండలకి జర్నీ చేయడం ఎట్లా ఉంటుందో పిల్లలతో తెలిసిందే అందరికీ. ఎంత నీళ్ళు తాగినా దాహం తీరట్లేదు. సో అందుకే ఇంకా మధ్యలో ఇట్లా స్ప్రైట్, కొరియన్ చిప్స్, బింగోలో కొరియన్ చిప్స్ ఫ్లేవర్ చాలా బావుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. ఇంకా మధ్యలో ఇట్లాగా పిల్లలకి ఏదో ఒకటి ఇప్పిస్తా ఉండాలి. లేకపోతే జర్నీ పిల్లలకి బోర్ కొడతదనమాట. ఇంతకు ముందులాగా పిల్లలు మనలాగా విండో సీట్ కోసం కూర్చొని బయట చూడరు. ఎక్కువ మొబైల్‌కి అడిక్ట్ అవ్వాలని చూస్తా ఉంటారు కాబట్టి, బయటొచ్చినప్పుడు ఇలా కింద దింపి, కొంచెం అలా పొలాల్లో నడిపిచ్చి, ఇంకా ఏదైనా తినిపిస్తా ఉంటే వాళ్ళు మనతో పాటి ఇంటరాక్ట్ అవుతారు. అట్లాగే బయట చూడకుండా కొంచెం అలాగే మొబైల్ చూడకుండా బాగుంటారనేసి హోప్‌తో వాళ్ళనిలా కొంచెం నవ్విస్తూ, బయట దిగిపిస్తూ, ఏదో ఒకటి తినిపిస్తూ మంత్రాలయంకైతే రీచ్ అయిపోయాము. మంత్రాలయంకి ఎగ్జాక్ట్‌గా మేము 3:00 రీచ్ అయ్యామండి. ఇంకా 3:00కి రీచ్ అయినామంటే దర్శనం అయితే లేదు. అది మాకు తెలిసిందనమాట. దర్శనము మనకి ఎగ్జాక్ట్‌గా 4:30కి అట్లా అవుతుంది. అంటే 4:30 దాకా ఇంకా ఏం చేస్తామనేసి వెంటనే మేము కారైతే పార్కింగ్ చేసేసుకున్నాము. ఇంకా నేను ఎంత సంతోషపడ్డానంటే నిజంగా మంత్రాలయం రీచ్ అయినమ్మటే నేను దాదాపు చెప్పాను కదా! అన్ని ఇయర్స్ బ్యాక్‌కి ఇప్పటికి మంత్రాలయం చానా చేంజ్ అయిందనమాట. చానా బావుందసల చూడ్డానికి. అక్కడ ప్లేస్ గాని అన్ని బొమ్మలు అంటే దేవుళ్ళవి చానా బాగా అనిపిచ్చింది నిజంగా. ఇంకా అవన్నీ చూసుకుంటూ ఇంకా టైం అయితే 3:30 అయిందనమాట. కార్ పార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి రావడానికి. ఇంకా వెళ్ళినామంటే మేము అప్పుడే టైము 3 అయితే అయింది కదా అని ఇంకా దోస ఆర్డర్ చేసుకున్నాము. కానీ అన్నీ పులిచిపోయిందనమాట. ఏది బాలేదు. మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ మీల్స్ అయితే తెప్పించుకొని తినేసాము. గ్యాస్ ప్రాబ్లమ్ కదా అనేసి, ఎల్‌పీజీ ప్రాబ్లమ్ ఉంది కదా అనేసి ప్రతి ఒక్క హోటల్స్ అయితే క్లోజ్ ఉంది. దానికని ఇట్లా జనాల్ని మోసం చేస్తున్నారు. సో బీ కేర్‌ఫుల్. ఇంకా ఇక్కడైతే నేను రాఘవేంద్ర స్వామి దర్శనం అయిపోయిందనమాట. ఎందుకో నేను వీడియో ఎక్కువ తీయలేదు. చానా సేపు అలా కూర్చొనేసాను. నేను చెప్పాను కదా! అతని దగ్గరికి వెళ్ళింది మెయిన్ నాకీ మనశ్శాంతి కోసమని. ఇంకోటి ఇక్కడ మెయిన్ మంత్రాలయం ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ రాఘవేంద్ర స్వామి వాళ్ళు జీవ సమాధి అయిన స్థలం అనమాట. అందుకని ఇది అంత పవర్‌ఫుల్ ప్లేస్ అనమాట. మనకి ఈ ప్లేస్‌లో అడుగు పెట్టనంగానే మనకదొక డివైన్ ఫీలింగ్ అనేదొచ్చేస్తది. అలాగే మనశ్శాంతిని పొందుతాం ఖచ్చితంగా గ్యారంటీగా. ఇక్కడ ఎన్నో కపుల్స్‌ని గాన చూసారు కదా! వాళ్ళ వయసు అంతున్నా గాన వాళ్ళు అతనికి కొందరు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు. ఒక్కొక్క అడుగుకి ఇలాగ దండం పెట్టుకుంటున్నారు. ఇప్పుడే మీకు తెలిసుంటుంది అతని పవర్ ఎలాంటిది అనేసి. నేను చెప్పే అవసరం లేదనుకుంటా. చాలా మందికి తెలిసిందే. ఈ మధ్యలో ఇలాంటి కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేసినప్పుడు మనకి ఏదో ఒకటి కాదు కదా కావాల్సింది. డబ్బు, అహంకారము, ప్లానింగ్ ఇవన్నీ ఉంటే అతని దర్శనం కాదు. ఎప్పటికీ ఆగదు. అతను పిలిపించుకుంటేనే అతని దగ్గర రావగలము. అది మాత్రం ఖచ్చితంగా తెలిసిపోయింది. ఇంకోటి అక్కడ చుట్టుపక్కల చానా బావుందండి. తుంగభద్ర నది గన ఉంటుంది. కానీ తుంగభద్ర నది అనేది అక్కడ డ్రై అయిపోయింది. ఎందుకంటే మేము వెళ్ళింది ఇప్పుడు ఎండల్లో కదా! ఆల్మోస్ట్ 42 డిగ్రీస్ టెంపరేచర్ ఉందండి. కానీ చుట్టుపక్కల చానా మనశ్శాంతిగా ఉంటది. కొంచేపు అతని సన్నిధిలో కూర్చుంటే మీకీ ఎక్కడ లేని ఒక ఆ ఫీల్ అనేది కలుగుతుందనమాట. నెమ్మదనేది దొరుకుతుందనమాట. అది ఎక్కడ పోయినా మనకు దొరకదు. అది కొన్ని ప్లేసులు వెళ్ళినమ్మటనే దొరుకుతదనమాట. ఇంతటితో ఈ నా మంత్రాలయం
ట్రిప్ అనేది కంప్లీట్ అయింది. హోప్ మీరు అతని దర్శనం చేసుకుంటారు. అలాగే మీకు కావాల్సిన నెమ్మది, మనశ్శాంతిని పొందుతారని అనుకుంటూ ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మళ్ళీ నేను ఎన్నో చేయగలుగుతాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రీ గురు రాఘవేంద్రాయ.